పల్నాడు జిల్లాలో దారుణం జరిగింది. సత్తెనపల్లి మండలం దూలిపాలలో తల్లి కొడుకుపై దుండగులు కత్తులతో దాడి చేశారు. ఓ ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు తల్లి కృష్ణకుమారి, కుమారుడు సాంబశివరావు గొంతు కోశారు. ఈ ఘటనలో కుమారుడు సాంబశివరావు మృతి చెందగా తల్లి కృష్ణకుమారి పరిస్థితి విషమంగా ఉంది. తల్లి కొడుకులపై దుండగులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో కొడుకు మృతి చెందగా తల్లి పరిస్థితి అయితే విషమంగా ఉంది. అసలు ఈ పని ఎందుకు చేయాల్సి వచ్చింది ఏంటో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం దూలిపాలలో కొద్దిసేపటి క్రితం ఒక ఇంట్లో ఉన్న తల్లి కుమారుడిపై కూడా ముగ్గురు యువకులు అకస్మాత్తుగా ఇంట్లోకి చొరపడి కత్తులతో వాళ్ళు పేకలు కోసి కత్తులు పెట్టి వాళ్ళని కిరాతకంగా పొడిచి హత్యా ప్రయత్నం చేశారు. ఈ దాడిలో కొడుకు సాంబశివరావు ఇంట్లోనే సంఘటనా స్థలంలోని మృతి చెందగా తల్లి కృష్ణకుమారి తీవ్ర రక్తపు మడుగులో ఉండగా పెద్ద ఎత్తున కేకలు వేసిన నేపథ్యంలో చుట్టుపక్కల వారు ఆడ గుమ్మి కొట్టు ఈలోపు వీళ్ళు పారిపోయే ప్రయత్నం చేయగా ఊరు బయటికి వెళ్లి గ్రామస్తులు వారిని ఊరు పొలిపేరలో పట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వారిని పోలీసులు కూడా అదుపులో తీసుకునే ప్రయత్నం చేయగా గ్రామస్తులు వారిని తమకు అప్పగించాలంటూ కూడా ముగ్గురు యువకులపై కూడా దాడి చేసి దేహశుద్ధి చేసే ప్రయత్నం చేశారు. అయితే ముగ్గురు కూడా మొత్తం 18-20 ఏళ్ల కుర్రోళ్ళు ముగ్గురు కావడంతో కూడా అసలు ఎందుకు హత్యా ప్రయత్నం చేశారు, ఎవరు వీళ్ళు ముగ్గురు అనేది కూడా పోలీసులు వారికి వివరాలు సేకరించే నిమిత్తం వాళ్ళు అదుపులో తీసుకొని సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ కి అయితే తరలించిన పరిస్థితి అయితే ఉంది. అయితే అసలు హత్యకు కారణాలు ఏంటి, కుటుంబ నేపథ్యం లేకపోతే ఏమైనా వివాహేతర సంబంధాలు ఉన్నాయనేది కూడా తెలియరాని పరిస్థితి అయితే ఉంది. గ్రామస్తులు మొత్తం కూడా అక్కడ సంఘటనా స్థలానికి చేరుకొని ఆ కుటుంబాన్ని కృష్ణకుమారికి మెరుగైన వైద్యం కోసం ఆమెను బతికించే ప్రయత్నం చేయగా అసలు హత్య కారణం ఏంటి, హత్య చేసిన వాళ్ళు ఎవరు అనేది కూడా ఆరా తీసే ప్రయత్నం అయితే ఉంది. మొత్తంగా దూలిపాలలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి గ్రామస్తులు అయితే ఒకసారి అయితే ఆశ్చర్యం అయితే వ్యక్తం చేస్తున్నారు. శంకరి, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.